నడు నొప్పి అంటేనే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, నడుములో సూదిపోటుల్లా, వీపు మీద సమ్మెటపోటులా బాధిస్తుంది. నడు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది పెయిన్ కిల్లర్లను వాడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పి నివారణి మాత్రలతో అప్పటికప్పుడు ఉపశమనమే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. అయితే వేధించే నడుము నొప్పికి ఇటీవల కాలంలో కొన్ని రకాల ఇంజెక్షన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని తీసుకోవటం వల్ల నడుము నొప్పి బాధల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. సూది మందుతో నడుము నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకలో చాలా రకాల ఇంజెక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మనం వెనకాల చేసేవి. ఒకటి మనకి వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది. అది వచ్చి ఒక సైడ్ నరాన్ని ఒత్తుకుంటోంది, అంటే కాలంతా కూడా తిమ్మిరి పడుతోంది, లాగుతోంది, నొప్పి అంతా కూడా వస్తుంది, ముద్దుబారుతోంది. సో డిస్క్ వల్ల డిస్క్ జారి నరం అంతా ఒత్తుకుంటోంది, అందువల్ల కాలంతా తిమ్మిరి పడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక అప్పుడు మనం చేసే ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటాం. ఈ సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అంటే ఏ నర్వ్ అయితే ఒత్తిడికి లోనయిందో ఆ నరాన్ని ఒక మెషిన్లో చూసుకుని, సీఎం మెషిన్ అంటాం, ఆ మెషిన్లోంచి చూసుకుంటూ ఆ నరం దగ్గర, ఆ డిస్క్ దగ్గర కరెక్ట్గా దానికి ఇంజెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఇంజెక్షన్ కనుక చేస్తే ఆ ఫ్లూయిడ్ అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది, నరం కదలడానికి కొంచెం స్పేస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, మనకు నొప్పి తగ్గే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇంకా వేరే రకాల ఇంజెక్షన్స్ సార్, L4 L5 డిస్క్ ఉంది, కాకపోతే అంత పెద్దగా ఒత్తుకోవట్లేదు, కానీ నడుము నొప్పి మాత్రం వస్తుంది. ఒక 60 ఏళ్ల ముసలైనా వచ్చి నడుము నొప్పి వస్తుంది. నడుము నొప్పి మనం ఎక్స్రే ఎంఆర్ఐలు అన్నీ చూసాము. ఎక్స్రే ఎంఆర్ఐలో చిన్న చిన్న డిస్క్లే ఉన్నాయి, అది పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. కానీ వెనకాల నడుము వెనకాల కనెక్ట్ చేసే లింక్ను ఫేసెడ్ జాయింట్స్ అంటూ ఉంటాం. ఆ ఫేసెడ్ జాయింట్లు కనుక అరిగిపోయితే మనకి నడుము నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సింది ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్. అంటే ఆ రెండు పక్కల కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, ప్రతి లెవెల్కి ఒక్కొక్క 2 ఫేసెడ్ జాయింట్లు ఉంటాయి. ఆ ఫేసెడ్ జాయింట్ గనక అరుగుదల ఉంది, ఆర్థరైటిస్ డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ ఫేసెడ్ జాయింట్లో కూడా ఈ రకమైన ఇంజెక్షన్ మనం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అంటూ ఉంటాం. సో ఈ ఇంజెక్షన్లన్నీ నడుముకి సంబంధించి.